హల్లెలూయా. మొట్టమొదటి ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ అవకాశాన్ని ఇచ్చిన కిరణ్ అయ్య గారికి, వాళ్ళ కుటుంబానికి వందనాలు. ఇక్కడికి రావడానికి కారణమైన మధ్యవర్తిగా వాడుకున్న నిరీక్షణ పాల్ గారికి, వాళ్ళ కుటుంబానికి వందనాలు. ఇక్కడ కూడిన సేవకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నాకు అయ్యగారు చాలా తక్కువ సమయాన్ని ఇచ్చారు. మధ్యాహ్నం అర్ధగంట అన్నారు, 7 నిమిషాలు అన్నారు. ఎందుకంటే చాలా సమయం ఏంటంటే చాలా విలువైనది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సాక్ష్యం అనేది ఒక 20 నిమిషాలు అయిపోతుందండి. అయిపోతుందా? అవ్వదు. ఎన్ని గంటలైనా సాక్ష్యం సమయం అనేది చెప్పాలంటే సమయం ఇస్తే ఎన్ని గంటలైనా చెప్పాలన్నమాట. అంత సాక్ష్యం ఉంటుంది, ఒకరోజు అయిపోయేది అనమాట. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. మొట్టమొదటిగా నేను ఎలాగ రక్షణలోనికి వచ్చానంటే, నేను పుట్టు క్రైస్తవురాలైతే అసలే కాదు. నేను కన్వర్ట్ క్రిస్టియన్, అంటే కన్వర్ట్ అంటే క్యాస్ట్ పరంగా కాదు, హిందూ నుంచి క్రైస్తవురాలుగా మారాను. నేను ఎలాగంటే నేను దేవుణ్ణి తెలుసుకోవడానికి ముఖ్య కారణం సత్యాన్వేషణ అనమాట. సత్యాన్వేషణ అంటే ఏంటంటే సత్యము నన్ను అన్వేషించింది అనమాట. అలాగే నేను దేవుణ్ణి తెలుసుకున్నాను. మా నాన్నగారు వాళ్ళ ఐదుగురు కూడా హిందువులే అనమాట. వాళ్ళు ప్రతి సంవత్సరము అయ్యప్ప మాల వేసేవాళ్ళు. ఇప్పుడు అయ్యప్ప సీజన్ జరుగుతున్నాయి కదండి, ఆ మాల క్రమం తప్పకుండా 5 అన్నదమ్ములు అయ్యప్ప మాల వేసేవాళ్ళు అనమాట. మా నాన్నగారు 4వ ఆయన. అయితే వారు కెనాలని కాలువ ఉంటుంది కదండి, ఆ కాలువలో పని చేసేవాళ్ళు. అప్పుడు పనిచేసిన వాళ్ళందరికీ కూడా లస్కర్ జాబు ఇచ్చారనమాట. ఇస్తే మా నాన్నగారు 4వ ఆయన, అందరికీ లస్కర్ జాబ్ ఇచ్చారు. అందరికంటే ఎక్కువ పని చేసింది మా నాన్నగారే. కానీ మా నాన్నగారిని మోసం చేసి వాళ్ళ సొంత అన్నలే మా నాన్నగారికి జాబ్ ఇవ్వకుండా ఆ జాబ్ని మా పెద్ద నాన్న కొడుక్కి ఇప్పించారనమాట. అయితే మా నాన్నగారు ఏంటంటే అప్పటి వరకు డ్రింకింగ్ అలవాటు లేదు. నా సొంత అన్నలే నేను ఇంత కష్టపడితే నాకు జాబ్ ఇవ్వలేదు అని అంటే మనస్తాపం చెంది బాధతో డ్రింక్ అలవాటు చేసుకున్నారు అనమాట. అంటే మేము ఎంతమంది అంటే 2 అన్నయ్యలు, నేను 3వ ఆమెని. మా అమ్మ నా తర్వాత ఆపరేషన్ చేయించుకున్నారు, కానీ ఆపరేషన్ ఫెయిల్ అయ్యి మా చెల్లి పుట్టింది. మేము మొత్తం 4, 2 అన్నయ్యలు, నేను, చెల్లి 4 అనమాట. అయితే మా నాన్న డ్రింక్ అలవాటు అవ్వడం, మా పెద్దనాన్న వాళ్ళతో మాకు విరోధాలు ఏర్పడడం వల్ల ఏమైందంటే మా ఇల్లు దాటేసి బంధువులు చాలా మంది ఉన్నారు, పెద్ద కుటుంబం. మా ఇల్లు దాటేసి అందరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళేవాళ్ళు. అక్కలు, పెద్ద అన్నయ్యలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళు ఎవరు రాకపోవడం వల్ల నేను చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని, బాధపడేదాన్ని. పిల్లలకి ఏమైనా తెలిసిందండి పెద్దలు వాళ్ళు, కానీ ఎవరు రావట్లేదని మనసులో చాలా బాధపడేదాన్ని అనమాట. ఆ బాధ ఒకటి ఉండేది. మా కుటుంబాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి చిన్నప్పటి నుంచి నాకు తెలియని బాధ నాలో ఉండేదన్నమాట. అయితే మా అమ్మ చాలా బాధపడేది, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా కూర్చొని చాలా బాధపడేవాళ్ళం. అలా మనసులో చిన్నప్పటి నుంచి బాధ అనేది ఏర్పడింది. ఇంకోటి ఏంటంటే మా నాన్నమ్మ అంటే చాలా ఇష్టం నాకు. ఆమెకి గుండె జబ్బు వచ్చింది, ఆయాసం. ఆ గుండె జబ్బు వల్ల నేను స్కూల్కి ఒకరోజు వెళ్ళేదాన్ని, ఒకరోజు వెళ్ళేదాన్ని కదా. అలాగే మా నాన్నమ్మ చూసుకుంటూ ఉండేదాన్ని. మా అమ్మ కంటే మా నాన్నమ్మ అంటే చాలా ఇష్టం. అయితే ఒకరోజు మా నాన్నమ్మ చనిపోయింది. చనిపోతే మా నాన్నమ్మ చనిపోయిందనే బాధలో నేను ఒకరోజు తలుపులన్నీ వేసుకుని భయంకరంగా ఏడవడం మొదలుపెట్టానండి. భయంకరంగా ఏడుస్తున్నాను. నాకు అప్పుడు యేసుక్రీస్తు అంటే తెలీదు, నా కుటుంబానికి యేసుక్రీస్తు పరిచయం లేదు. కానీ మా పెద్ద కూతురికి యేసయ్య అంటే తెలుసు, కానీ మాకు ఎప్పుడు యేసయ్య గురించి చెప్పలేదు. అయితే నాకు మాత్రం యేసయ్య అంటే తెలీదు. అసలు క్రిస్టియన్ అని యేసయ్య అనే పేరే వినలేదు. కానీ మా ఇంట్లో ఎప్పుడు విగ్రహారాధన భయంకరంగా ఉండేది. వినాయకుడు పాటలు, అయ్యప్ప పాటలు, ఈ పాటలు భయంకరంగా వినిపిస్తూ ఉండేవి. అయితే నేను ఒకరోజు మా నాయనమ్మ చనిపోయి తలుపులేసుకుని భయంకరంగా ఏడుస్తున్నాను. ఒకవేళ పాటలు పెట్టుకుంటే నాకు ఏమైనా మనశ్శాంతి వస్తుందేమో అని ఆ పాటలు పెట్టుకొని వింటున్నానండి.
ఆలోచిస్తుంది. ఇలా ఆలోచించడం కంటే నేను సైలెంట్ గా ఆలోచించకుండా ఉండడమే మంచిది. అంటే భూమి ఎలా వచ్చిందనే ఆలోచనలో దేవుడు అసలు ఎవరు, ఈయన నిజమైన దేవుడా, ఈయన నిజమైన దేవుడైతే నాకు ఆదరణ కలగాలి కదా, నాకు శాంతి కలగాలి కదా, నాకు సమాధానం కలగాలి కదా. మరి నేను ఎందుకు నాకు ఆదరణ కలగట్లేదు, ఈ పాటల వ్యక్తులు నాకు ఎందుకు మనుషులు అనిపించట్లేదు, అసలు నిజమైన దేవుడు ఈయన కాదా అని తెలుసుకోవాలనే ఒక సత్యాన్వేషణ. అంటే సత్యాన్ని వెతకాలి, సత్యాన్ని కనుక్కోవాలి, నిజమైన దేవుడు ఎవరు అనుకోవాలని వెతకడం ప్రారంభించాను. అలా వెతకడం ప్రారంభించి మా నాన్నమ్మ గుర్తొస్తుంది తలుపులన్నీ వేసుకుని భయంకరంగా ఏడవడం, మా నాన్నమ్మ గుర్తు రావడం, మా కుటుంబాన్ని ఎవరు పట్టించుకోకపోవడం, మళ్ళీ మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మమ్మల్ని అందరం తక్కువగా చూడడం వల్ల నాకు బాధ ఉండేది. ఆ బాధను భయంకరంగా నేను ఏడుస్తుంటే నాకు ఒక స్వరం వినపడిందని, భయపడుకోమని నీకు తోడైందును అనే స్వరం వినపడింది. అది ఏ స్వరం అంటే గంభీరంగా భయంకరమైన స్వరం వినపడింది. వినపడితే ఎవరైనా ఏడుస్తుంటే పిలుస్తున్నారేమో అని చెప్పి బయటకు వచ్చి చూశాను, ఎవరు బయట లేరు. మళ్ళీ వచ్చి మళ్ళీ ఏడవడం మొదలు పెట్టాను. మళ్ళీ అదే స్వరం వినపడింది, భయపడుకోమని నీకు తోడైన్నాను అని. మళ్ళీ తలుపు తీసి చూశాను, మళ్ళీ ఎవరు కనపడలేదు. మళ్ళీ ఏడుస్తున్నా, మూడోసారి వచ్చినాక భయపడుకోమని తోడైన్నాను స్వరము నాకు వినపడింది. అదెవరు, అప్పుడు ఆ స్వరం ఎవరనేది నాకు తెలీదు. తర్వాత నేను పూర్తిగా దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత యేసయ్య స్వరం అని నేను తెలుసుకున్నాను. హల్లెలూయా, అది దేవాది దేవుడి స్వరం. ఆ స్వరం అయినప్పుడు నాకు తెలియని నెమ్మది వచ్చిందండి, ఒక ఆదరణ వచ్చింది. అంటే అంత బాధలో ఒక మనశ్శాంతి అనేది వచ్చింది. మా ఇంట్లో ఒక చిన్న యేసుప్రభు బొమ్మ ఉండేది, అది ఎవరిచ్చారో నాకు జ్ఞాపకం లేదు, కానీ ఇలా అంగి వేసుకుంటాడు కదా, ఆ బొమ్మ ఉంది. ఆ బొమ్మ చూసుకుంటే ఈయనెవరు, ఈయన ఏం పెట్టుకోలేదు, ఒక అమ్మ అంటే కొంచెం ఆడ మగ అన్నట్టుగా అనుకున్నాను, దేవుడి గురించి తెలియక అలా ఉండేది. మా ఇంట్లో కొత్త నిబంధన పుస్తకం ఉండేది, అది ఎవరిచ్చారో కూడా తెలియదు. ఆ పుస్తకం తీసుకోవాలి, దాన్ని చదవాలని ప్రేరేపణ నాకు వచ్చిందనమాట. దాన్ని చూశాను, దాన్ని చదువుతుంటే నాకు ఏం అర్థం కావట్లేదు. మా ఇంటి దగ్గరలో ఒక తాతయ్య ఉండేవాడు, ఆయన ప్రతి ఆదివారం చర్చికి వెళ్తా ఉండేవాడు. అయితే బైబుల్ ఆయన దగ్గర ఉండేది. అయితే ఈ బైబుల్ చదివితే లాభం ఏంటి, అసలు యేసయ్య అంటే ఏంటి ఆయన తెలుసుకోవాలని ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్తే యేసయ్య అంటే నిజమైన దేవుడమ్మ, పలానా దగ్గర పలానా చర్చ్ ఉంది, నువ్వు నాతో పాటురా, అక్కడికి వెళ్తే నీకు తెలుస్తుంది అని చెప్పారు. అయితే నేను ఆ తాతయ్య దగ్గరికి వెళ్ళాను. ఆయన ఆదివారం తొందరగా బయలుదేరి ఆయనతో పాటు వెళ్దామని వెళ్ళాను. వెళ్తే ఆయన 12 గంటలైనా మందిరానికి వెళ్ళట్లేదు. తాతయ్య ఇంకెంతసేపు అన్నాను. అమ్మ నేను ఈ రోజు రావట్లేదు, ఇంకొకరి కుటుంబం వస్తుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకెళ్తారు. 12 గంటలకు స్టార్ట్ అయ్యారండి వాళ్ళు. 12 గంటలకు నేను వాళ్ళతో పాటు ఆటో ఎక్కి మందిరానికి వెళ్ళాను. మందిరానికి వెళ్తే నేను అడుగు పెడుతుంటే నాకు ఒక సేవకుడు మాట్లాడబడుతున్నాయి. ఏమంటే పరలోకం గురించి, నరకం గురించి చెప్తున్నాడు. దేవాది దేవుడు అంటే ఎవరంటే ఆయనే సృష్టికర్త, భూమిని ఆకాశ నక్షత్రములు సృష్టించిన వాడు ఆయనే. దేవాది దేవుడు ఆయనే. ఆయననే మానవ రూపంగా మనల్ని మట్టిలోకి మనం తీసి ఆయన ఆయుష్ ఓదిగా మన నరమాతులమయ్యాము, మనము మనుషులమయ్యాము. నరకం అంటే ఏంటి, అందులో యుగాలు చావాలి, అందులో నిత్యము పురుగులు ఉంటాయి, కాలుతాయి అగ్ని. పరలోక దేవుడు పరలోకంలో ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, బాధ ఉండదు, వేదన ఉండదు, కన్నీళ్ళు ఉండదు, దుఃఖం ఉండదు. పరలోకం వెళ్తే అలాగే పరలోకం గురించి నరలోకం గురించి ఆయన చెప్తున్నాడు. చెప్పినప్పుడు నాకు అనిపించింది ఈయన దేవుడు అనుకుంటా, ఈయన గురించి తెలుసుకోవాలి అని చెప్పి నాకు అనిపించింది. అయితే నేను ప్రార్థన అంటే అందరూ అక్కడ లాస్ట్ ప్రార్థన అందరూ తీసుకేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. నాకు ప్రార్థన చేయడం రాదు, వేసే అంటే పలకడం రాదు, పాటలు వేసే గురించి నాకేమి తెలియదు అనమాట. అయితే నేను అనుకున్నాను, ఆ రోజు నిశ్చయించుకున్నాను, నిజమైన దేవుడు ఏమైతే ఖచ్చితంగా ఆయన గురించి నేను తెలుసుకోవాలనుకున్నా. అక్కడ వాళ్ళు చెప్పారు, ఆదికాండం చదువు, ఆదికాండంలో దేవుడు ఎలా భూమిని సృష్టించాడు, నక్షత్రాలు సృష్టించాడు, ఆయన అసలు ఎలాగ వచ్చాడు అనేది ఆదికాండంలో ఉంటుంది. చదువు అన్నప్పుడు నేను ఆదికాండము చదవడం ప్రారంభించాను, కానీ నాకేమీ అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు తెలుసా, నేను హృదయపూర్వకంగా చదవట్లేదు అంటే ఆ చదువుకుంటాను కానీ ఆత్మ లేకుండా చదివితే అర్థం కాదు కదండి. అయితే నేను ఏం చేశానంటే కొంతమందిని అడిగి తెలుసుకున్నాను. అన్నారు, ప్రార్థన చేసుకో ప్రభా, బైబిల్ చదువుతున్నప్పుడు నాకు అర్థం అవ్వాలి, నాకు అర్థమయ్యే జ్ఞానాన్ని ఇవ్వాలి, ప్రార్థన చేసుకుని చదువుకో అని చెప్పారు. అలాగే నేను ప్రార్థన చేసుకుని చదవడం ప్రారంభించానండి. నాకు పూర్తిగా అర్థం అవ్వలేదు, చిన్న తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేసినప్పుడు ఇంకా సంపూర్ణంగా దేవుడి గురించి తెలుసుకోవాలని ఆలోచనతో 7 రోజులు అది ఏంటంటే యావే సమాజము 7 రోజులు పస్కా పండుగ వాళ్ళు ఫాలో అవుతారనమాట. నేను 7 రోజులు పస్కా పండుగలో 7 రోజులు ఫుల్ ఫాస్టింగ్ లో ఉన్నానంటే వాళ్ళు ఏం చేస్తారంటే రొట్టెలు మాత్రమే తింటారు, మధ్యాహ్నం రొట్టెలు తింటారు, అది ఒకటే తింటారు, భోజనం అవి ఏం చేయరు అనమాట.
దేవుడి గురించి తెలుసుకోవాలి. కూర్చుంటున్నాను కానీ నాకు ఉపవాసం అని కూడా తెలియదు, వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది. అలాగే లాస్ట్ రోజు ముగింపు ప్రార్థనలోనండి అందరు భయంకరంగా కన్నీటి ప్రార్థన చేస్తున్నారు అన్నమాట. కన్నీటి ప్రార్థన చేస్తున్నారు, పరిశుద్ధాత్మను పొందుకొని వాళ్ళు భయంకరంగా ప్రార్థన చేస్తున్నారు. నాకు తెలియకుండానే పరిశుద్ధాత్మను పొందుకొని నేను కూడా భయంకరంగా ఏడవడం మొదలు పెట్టాను అనమాట. ఆ 7 మంది వాళ్ళు ప్రార్థన చేసి వెళ్ళిపోయినా కానీ ఆ ఏడుపు ఆగలేదు అనమాట. అంటే నాకు తెలియకుండానే నేను తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తప్పులన్నీ అన్ని భయంకరమైన తప్పులు కాకపోయినా దేవుడు మన పాపాలు ఒప్పింపజేస్తాడు కదా. పరిశుధాత్మ దేవుడు నా పాపాలన్నిటిని కూడా ఒప్పింపజేస్తున్నాడు. ఒకరి తర్వాత ఒకటి అలాగే ఏడుస్తూ ఉన్నాను. నేను రక్షణ పొందకుండానే మారి రక్షణ బాప్తిస్మం తీసుకోకుండానే నేను పరిశుధాత్మ అనుభవాన్ని నేను అనుభవించాను అనమాట. అలాగే ఆ రోజు మొదలుకొని నేను పరిశుధాత్మ దేవుడి గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాను. రక్షణ బాప్తిస్మం తీసుకో చాలా బలవంతం చేశారు కానీ నాకు తీసుకోవాలని అనిపించలేదు. ఎందుకంటే దేవుడిని సంపూర్ణంగా తెలుసుకోవాలి. ఇంకా సంపూర్ణంగా తెలుసుకోవాలి అనుకున్న తర్వాతనే నేను తీసుకున్నాను అనుకున్నాను. 1 సంవత్సరం పాటు దేవుడిని నేను తెలుసుకున్నాను అనమాట. అంటే ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తా ఉన్నాను, ప్రతి ఆదివారం వాక్యం వింటూ ఉన్నాను. నాకు తెలియకుండానే దేవునికి నేను దగ్గర అయిపోతూ ఉన్నాను అనమాట. ఎప్పుడైతే నేను నిజంగా చెప్పాలంటే అండి, మాకు పొలాలు ఉన్నాయి. ఆ పొలాలు ఉండడం వల్ల మాకు వచ్చేటప్పుడు మా అమ్మ ఏం చేసేదంటే వడ్డీకి డబ్బులు ఇచ్చారనమాట. ఆ డబ్బులు నన్ను మా అమ్మ నాన్న ఎవరైనా సరే నాకు ఆరాటంగా పెంచారు, ఒక దెబ్బ కొట్టలేదు. అలాగని చెప్పి నాకు ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు కదండి, ఈ చిన్న పిల్లలు వయసు నుంచే నేను దేవుడిని తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేశారంటే ఇప్పుడున్న జనరేషన్ కండి చిన్న పిల్లలు కూడా తప్పులు చేయడం చూస్తున్నాం కదా. నాకు తప్పులు చేసే అంత జ్ఞానం కూడా అప్పుడు తెలియదు అనమాట. అంటే అసలు మార్పులోకి దేవుడు నన్ను నడిపించలేదు. ఎందుకంటే నేను అన్ని కుటుంబం నుంచి వచ్చాను కానీ దేవుడు నన్ను ఆ మార్పులోకి వెళ్లకుండా దేవుడు నన్ను పట్టుకున్నాడు. దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుడిలో ఉండాలని తప్పని తప్ప వేరే ఆలోచన ఉండేది కాదు. అయితే మా అన్ని కుటుంబాలలో నేను ఎప్పటికీ రక్షణ పొందాలని అంత ముందు గారాభంగా పెరిగాను. అన్నిటికన్నా చూస్తున్నారు, అన్నిటికన్నా ఉన్నాయి, చదివించారు, అంత చేశారు. కానీ ఎప్పుడైతే నేను దేవుడిని తెలుసుకున్నానో అప్పుడు నిజమైన శ్రమలు నాకు మొదలయ్యాయండి. అంతకు ముందు ఉన్న బాధ కంటే ఎప్పుడైతే నేను దేవుళ్ళు అడిగి పెట్టానో, అంటే దేవుళ్ళు అడిగి పెడితే ఆదరణ వస్తుంది, నెమ్మది వస్తుంది అని వచ్చాను. కానీ దేవుళ్ళు వచ్చాక నిజమైన బాధలు, నిజమైన శ్రమల కష్టాలు నాకు స్టార్ట్ అయ్యాయండి. ఎలాగంటే మా కుటుంబంలో నన్ను ప్రార్థన చేసుకుంటే ఒప్పుకునే వాళ్ళు కాదు. నేను దేవుడు తెలుసుకున్నాను కదా, దేవుడు తెలుసుకుంటే ఒక్కదాన్ని రక్షణ పొందితే సరిపోతుందా? నీ కుటుంబం, నీ తండ్రి రక్షింపబడాలి, తండ్రి రక్షింపబడాలి, నీ అన్న రక్షణ, నీ బంధువులందరూ రక్షింపబడాలి కొరకు కన్నీరు కార్చాలని తెలుసుకుంటున్నాను కదా. ఆత్మల భారం అనేది దేవుడు నాలో పెట్టారనమాట. ఆత్మల భారం పెట్టడం వల్ల కుటుంబం కొరకు రోధించడం, బంధువుల కొరకు రోధించడం, స్నేహితుల కొరకు ప్రార్థించడం నేను చేయడం మొదలు పెట్టాను. అయితే ఎప్పుడైతే నాలో భారం పెరుగుతుందో, ఆత్మీయత పెరుగుతుందో, దేవుడికి దగ్గర అవుతున్నానో శ్రమలంతగా దగ్గర అవుతున్నాయి అన్నమాట. నా తల్లి నాకు ప్రార్థన చేస్తే, నా తండ్రి నాకు ఇంట్లో ప్రార్థన చేస్తే దీనికి దేవుడి పిచ్చి పట్టింది. ఇంట్లో దేవుడు 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 అంటే ఒకటే ఏడుస్తుంది. ఇంట్లో ఆడపిల్ల ఏడిస్తే దరిద్రం, ఎందుకు అలా ఏడుస్తున్నావు, నువ్వు ఉన్నా ఒకటే పోయినా ఒకటే అని నా తల్లిదండ్రులు అన్నారండి. నా పెద్ద అన్నాడు, నువ్వు కుక్కతో సమానం ఏంటి ఒకటే, నేను ఇంతగానో చదివిస్తుంటే దేవుడిని పట్టుకుని తిరుగుతున్నావు, నీకు దేవుడు తప్పకి ఏమొద్దా, పెళ్ళొద్దా ఏదొద్దా అన్నారు. అయితే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అండి 10 రోజులు ఉపవాసం ఉన్నాను. నా తల్లిదండ్రుల కోసం 10 రోజులు ఉపవాసం ఉన్నాను. అందరి కోసం ఉపవాసాలు బాగా ఉండేదాన్ని. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో తొందర కార్యాలు జరుగుతాయనే నమ్మకంతో బాగా ఉపవాసాలు ఉండేదాన్ని. ఎప్పుడైతే నేను ఉపవాసాలు ఎక్కువగా ఉంటున్నానో, శ్రమలు ఎలాగ ఎక్కువ అవుతున్నాయో, మా ప్రధాన వాళ్ళు అంతవరకు పట్టించుకున్న వాళ్ళు కూడా ఇంటికి వచ్చి ఉన్నారు తెలుసండి, నువ్వు దేవుడు ఆ ఊరు ఈ ఊరు ఆ ఊరు తిరుగుతున్నావు అంట, ఆడపిల్ల ఎందుకంటే తిరుగుతున్నావు అని వాళ్ళు. అంటే ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు లోకానుసరమైన ప్రేమలు ఉంటాయి కదా, లోకానుసరమైన ప్రేమలు ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ లవర్ ఉంటే అక్కడ తల్లిదండ్రులు చెప్పండి వెళ్తారా లేదా? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళతో మాట్లాడాలని ఆశపడతారు, వాళ్ళు భోజనం ఆశపడతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళని ఆశపడతారు. కానీ నేను ఎవరి ప్రేమలో ఉన్నానప్పుడు దేవుని ప్రేమలో ఉన్నాను కాబట్టి ఆయన ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడికి వెళ్ళేదాన్ని, ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళేదాన్ని, ఆయనతో మాట్లాడాలని ఆశపడేదాన్ని, ఆయనతో గడపాలని ఆశపడేదాన్ని. కాబట్టి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా నేనండి ఎక్కడ ఏ ప్రాంతాలను చూసేదాన్ని కాదు, వెళ్ళేదాన్ని. నాకు టీం ఉండేది, మేమందరం కలిసి వెళ్ళేవాళ్ళం. కానీ ఇంటికి వస్తేనండి కాలనీ ప్రేయర్స్ జరుగుతుంది, హాలనీ
వేసి ఉంటాయి కదా, వెళ్ళి వస్తే 2 గంటలకు తలుపులేసుకుని ఇంట్లో కానిచ్చేవాడు కాదు. 2 గంటల నుంచి నేను బయటే ఉండేదాన్ని, నన్ను ఇంట్లో కానిచ్చేవాళ్ళు. ఇది ఎక్కడో తిరిగి వస్తుంది, ఆడపిల్ల ఎక్కడ అర్ధరాత్రి కూడా తిరిగి వస్తుంది ఇంట్లో అని నన్ను ఇంట్లో కానిచ్చేవాళ్ళు. బలిపీఠం మీద నిలబడి చెప్తున్నానండి, యవ్వన వయసులో అసలు మన పాపకు ఆలోచన అంటే తెలియదు, అసలు పాపం మార్గంలో వెళ్ళడం అంటే నాకు తెలియదు. అసలు అంటే లవ్ చేయాలి, అవి చేయాలి, అది చేయాలి నాకు తెలియదు. అంటే ఎక్కువగా దేవుళ్ళు మునిగిపోయేదాన్ని అనమాట. టైం దొరికితే ప్రార్థనలు, టైం దొరికితే మీటింగ్స్కి అట్లా వెళ్ళేదాన్ని. అందుకే ఇప్పుడు చిన్న పిల్లలు ఎవరైనా తప్పులు చేస్తున్నా, తప్పుడు చూపుడు తప్పు చేస్తున్నా నచ్చం అనమాట. ఇప్పుడు చేస్తున్నప్పుడు అప్పుడు అలా చూడే కదా, ఒక సంతోషం అనిపించింది మిమ్మల్ని చూడగానే. ఎందుకంటే అప్పుడు నేను ఉపవాసం ఉన్న రోజుకు జ్ఞాపకం వచ్చింది. ఉపవాసం ఉండే ఉదయం నుంచి ఇప్పుడు వరకు ఎంతమంది సేవకులు మీరు బోధిస్తున్న ఇంట్రెస్ట్గా వింటున్నారు కదా. అప్పుడు కూడా మేము కూడా ఎవరు ఏ సేవకుల నుంచి ఎవరు ఏం మాట్లాడతారా, ఎలా బలపడాలా, ఏం నేర్చుకోవాలా అనేది ఆశతో ఎదురు చూసాం. అలా ఉండదన్నమాట. అయితే నా కుటుంబంలో అందరంటే నేను ఎక్కువగా నేను ఒకటి పెళ్లి చేసుకోకూడదని కూడా నేను చేయించుకున్నా. ఎందుకంటే పెళ్లి చేసుకోకుండా దేవుని సేవ చేయాలని అనుకునేదాన్ని. అలా సేవ చేయాలనుకున్నప్పుడు అయితే అనుకున్నాను, కానీ దేవుని ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు కదండి. అప్పుడు అలాగే ఎంతమంది విరోధంగా ఉన్నా, నా కుటుంబం వాళ్ళు విరోధంగా ఉన్నా, నా బంధువులు విరోధంగా ఉన్నా, నేనేం చేసి దేవుని మాత్రం విడిచిపెట్టలేదు, దేవుని మాత్రం నేను తోసలేదు. ఎందుకంటే మనుషులు ఈ రోజు పట్టించుకుంటారు, రేపు వదిలేస్తారు. దేవుడు వదిలేసే దేవుడు కాదు కదండి, ఆయన నమ్మకమైన దేవుడు. ఆయన ఈ రోజు కాకపోయినా ఒక రోజు ఇస్తాడు. ఈ భూలోక సంబంధమైన వాటి కొరకు కాదు కదా మనం నమ్ముతుంది, ఈ భూలోకంలో ఉన్న వాటి కోసం కాదు కదా మనం నమ్ముతుంది. మనకు కావాల్సింది ఏంటంటే పరలోకం, పరలోకంలో ఆనందం కావాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఒకసారి తీస్తారా? త్వరగా చెప్పి ముగించేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5:11 వచ్చిన ఒకసారి చదవండి. పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోక మంది మీ ఫలం అధికమగును అనే వాక్యం నాకు గుర్తుకొచ్చింది అనమాట. అయితే ఏమన్నారు, ఆయన నామ నిమిత్తము ఎవరైతే హింసింపబడతారో, మరి ఎందుకంటే అబద్ధంగా చట్టమాటలు పలుకుతారో వారు ధన్యులు, వారు ఫలం ఎక్కడ అధికమవుతుంది, పరలోకమందు అధికమవుతుంది. దాని రేపటి సంతోషించి ఆనందించండి, పరలోక మంది మీ ఫలము అధికమవుతుంది అన్నారు. మా పెద్దనాన్న వాళ్ళు మా ఇంటికి వచ్చి తింటున్నప్పుడల్లండి ఏడుపు వస్తుందా, ఏడుపు రాదా? ఖచ్చితంగా వచ్చింది కదా. కన్నీళ్ళు బయటకు రానిచ్చేదాన్ని కాదు, ఎందుకంటే కన్నీళ్ళు కింద పడితే వృధా అయిపోతాయో అని చెప్పి ఆ కన్నీళ్ళు ఇలా పట్టుకొని తీసుకెళ్ళి బైబిల్ మీద పోసేదాన్ని. అంటే ఆ కింద పడితే వ్యర్థమైపోతాయేమో అని అంత కన్నీటికి విలువించింది అనమాట. అయితే దేవుడు ఎప్పుడైతే ఇప్పుడు కూడా మా కుటుంబం, మా పెద్దనాన్న వాళ్ళు ఎవరు అందరూ నాకు ఎదిరేశారంటే, ఎందుకు చెప్పనా, నేను ఎంబీఏ చదివించారు నన్ను. ఎందుకు చదివించారంటే నన్ను జాబ్ చేయాలనే ఉద్దేశం వాళ్ళది. కానీ నేను వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు స్పష్టంగా మాట్లాడాడు. ఏమంటే నువ్వు జాబ్ చేయొద్దు, నా సేవే చేయాలి అని స్వరం ద్వారా మాట్లాడాడు, సేవల ద్వారా మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు. అప్పుడు మాట్లాడినప్పుడు మనం జాబ్ చేయించండి, జాబ్ చేస్తే అది సక్సెస్ అవుతుందా? అవన్నీ కదా, ఏదో శ్రమ వస్తుంది, దేవుళ్ళో పడిపోతా, బలహీనమైపోతా అన్నీ నాకు తెలుసు. కాబట్టి వాళ్ళు వచ్చి తిట్టినా కొట్టలేదు, కానీ భయంకరమైన మాటలు హింసించినా నేను బాధపడ్డాను, కానీ దేవుడి మాటలు మాత్రం రోజు వేయ. అలాగే నేను దేవుడి దగ్గర అవుతున్నప్పుడు భయంకరమైన శ్రమలు చాలా ఉన్నాయి, చెప్పడానికి టైం లేదు. కానీ అలా అవుతున్నప్పుడు వెంకటాపురం, మేము ఇప్పుడు పరిచయం చేస్తున్న ప్రాంతం ఖమ్మం వెంకటాయపాలెం గ్రామం అండి. ఆ ప్రాంతం భయంకరమైన ప్రాంతం, చాతపడి శక్తులు ఉన్నాయి, చీకటి శక్తులు బాగా ఉన్నాయి. ఆ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు బాగా చూపించాడు. అయితే ప్రార్థన చేయించిన ప్రాంతాన్ని దేవుడు అక్కడే సేవ చేయాలి, ఈ ప్రాంతంలోని మందిరం కట్టాలని స్పష్టంగా దేవుడు మాట్లాడాడండి. మాట్లాడిన తర్వాత నేను ఒక్కొక్క ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టడం, మామూలుగా కుటుంబ ప్రార్థన పెట్టడం ప్రారంభించాను. అది 40 మంది 50 మంది అలా కూడుకునే వాళ్ళు. అలా ప్రార్థన చేయడం మొదలు పెట్టానండి. ఒక స్థలం కూడా మేము చూసాం. అయితే స్థలం చూసిన తర్వాత ఒక సేవకుడు చెప్పారు నాకు, ఏమని, దేవుడి చిత్తము కాదమ్మా, ఒకసారి ప్రార్థన చేసుకోమని సరే అన్నారు. అయితే మళ్ళీ నేను ప్రార్థన చేశానండి. దేవుడు ఈసారి నాకు చూపించలేదు, నా దర్శనం ఎవరు చూపించారంటే మా అమ్మగారు చూపించారు. ఏమనంటే ఆ ప్రాంతాల మందిరం కట్టబడినట్లు అందరూ తెల్లని వస్త్రాలు ధరించుకొని బైబిల్ పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ మందిరానికి వస్తున్నట్లు, ఆ ప్రాంతాల సేవ నా ద్వారా జరుగుతున్నట్లు దర్శనం
దేవుడు చూపించాడు. తెల్లవారుజాము 3 గంటలకి మా అమ్మ నన్ను లేపి ఆ దర్శనం చెప్పింది. దేవుడు మా అమ్మ ద్వారా ఆ దర్శనాన్ని కన్ఫర్మ్ చేశాడు అనమాట. అప్పుడు నేను ముందు అడిగేయాలా వెనక అడిగేయాలా? ముందు అడిగేయాలి కదండి. అయితే చాలా మంది, నేను యవ్వనస్తురాలిని కాబట్టి, చదువుకుంటున్నాను కాబట్టి చాలా మంది నన్ను వెనక్కి లాగారనమాట. వెనక్కి లాగితే నేను దేవుడి మాటకు లోబడకుండా మనుషుల మాటకి, సేవకుల మాటకి లోబడ్డాను. లోపల ఒక్కొక్కరు వెనక్కి వేయడం వల్ల అది పెండింగ్ లో పడిపోయింది అనమాట. కానీ నాకు వివాహం అయిన తర్వాత దేవుడు ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఆ ప్రాంతం తిప్పి 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 చివరికి మళ్ళీ అక్కడికి తీసుకొచ్చి సేవ జరిగిస్తున్నాడు అనమాట. అంటే దేవుడి దర్శనం అక్కడ ఉంది కదండి, ఎక్కడ చేసినా తిరిగి దేవుడు అక్కడికే నడిపిస్తాడు అనమాట. అయితే నేను అన్ని కుటుంబంలో నుంచి రక్షింపబడిన తర్వాత ఇప్పటికి కూడా మా పెద్దనాన్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని నన్ను పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట నేను వినలేదు, వాళ్ళు చెప్పిన వివాహము నేను చేసుకోలేదు, వాళ్ళు చెప్పినట్టుగా నేను జాబు చేయలేదు. దేవుడు తిరుగుతుంది, దేవుడు పిచ్చి పట్టింది, దీనికి ఎవరి మాట ఎందు అని చెప్పేసి నన్ను వదిలేశారనమాట. అలాగా మొట్టమొదటిగా నా తల్లిని రక్షలో నడిపించుకున్నాను, నా ఇద్దరిని రక్షలో నడిపించుకున్నాను, చెల్లిని రక్షలో నడిపించుకున్నాను అనమాట. కుటుంబాన్ని రక్షలో నడిపించుకున్నప్పుడు మా అమ్మగారు నాతో లేదు, కానీ పాస్టర్ గారికి ఎలాగైతే వాళ్ళ అమ్మగారు తోడుగా ఉంటారో, ఆదరణగా ఉంటారు, అందరూ వదిలేసిన తల్లి ఎలాగ తోడుగా ఉండేదో నాకు మా అమ్మగారు అలా ఉండేది. కానీ మా అమ్మగారిని కూడా దేవుడు తీసుకున్నాడు తన రాజ్యంలోనికి. అలాగా దేవుడు సేవలోకి ముందుకు వెళ్తున్నాం. ఇంకా సాక్ష్యం చాలా సమయం ఉంది, కానీ సమయం లేకపోవడం వల్ల ముగించేస్తున్నాను. ఇలాగ అన్ని కుటుంబాల నుంచి రక్షింపబడ్డానండి. యవ్వన వయసులోనే నేను చాలా శ్రమలు అనుభవించాను. లోక సంబంధంగా దేవుడు నడిపించలేదు, ఆత్మ సంబంధంగా నడిపించాడు. ఇప్పటికీ కూడా మేము శ్రమల్లోనే ఉన్నాము. దేవుడికి ఏ జాబు లేదు, ఏమి లేదు, సంపూర్ణంగా సేవకు సమర్పించుకున్న నేను, నా భర్త సేవకుడు, ఇద్దరు పిల్లలు సంపూర్ణంగా సేవకు సమర్పించుకున్నా. మేము సేవలో ముందు కొనసాగుతున్నాం. మా కొరకు, మా కుటుంబం కొరకు, మా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చిన్న సాక్ష్యం దేవుడి నుంచి ఆశీర్వదించారు.